జగన్ యాత్ర కొనసాగింపుపై పార్టీ సీనియర్లు ఆలోచనలో పడ్డారా? పరిమితికి మించి పాదయాత్ర కొనసాగుతుందనే భావనలో ఉన్నారా? ఎన్నికలు సమీపిస్తుండడంతో యాత్రకు బ్రేక్ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? పార్టీ సీనియర్ల అభిప్రాయం మేరకు జగన్ యాత్రకు బ్రేక్ ఇస్తారా లేదంటే పూర్తి చేస్తారా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీ ఎన్నికలపైనే పడింది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. సీఎం చంద్రబాబు అయితే ఓ అడుగు ముందుకేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నేతలను ఆదేశిస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అధినేత పాదయాత్రలో ఉండడంతో పార్టీలో ఎన్నికల వాతావరణం అంతగా కనిపించడం లేదు. అయితే దానికి జగన్ పాదయాత్రే కారణమంటున్నారు పార్టీ సీనియర్ నేతలు. గత ఏడాది నవంబర్లో ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర ఏడాది దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం మరో నెల రోజుల పాటు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. జగన్ పాదయాత్ర వల్ల పార్టీకి బలం చేకూరినప్పటికీ పరిమితికి మించి పాదయాత్ర కొనసాగుతుందనే భావన పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఏడాదిగా పాదయాత్రపైనే దృష్టి పెట్టిన జగన్ పార్టీ విషయంలోనూ, ముఖ్యంగా పార్టీలో చోటు చేసుకుంటున్న విభేదాల విషయంలో కాస్త లైట్ గా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాల్సిన అధినేత పాదయాత్రలోనే ఉండిపోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు పార్టీ సీనియర్లు. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం 2-3 నేతలు పోటీ పడుతున్నారు. దీంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వీటితో పాటు జిల్లా స్థాయి నేతలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మధ్య దూరాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక జగన్ పాదయాత్రలో ఉండిపోవడంతో పార్టీ కార్యక్రమాలను లైట్ గా తీసుకుంటున్నారు ఇన్ఛార్జీలు. ఇక జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల్లోనూ సక్రమంగా వ్యవహరించడం లేదంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 4 ఏళ్లుగా పనిచేసిన ఇన్ఛార్జీలను మార్చే ముందు కనీసం అధినేత పిలిచి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేయకుండా నేరుగా మార్చడం వంటి నిర్ణయాలు పలు ఇబ్బందులకు దారితీస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో చక్కబెట్టాల్సిన అనేక పంచాయతీలు ఉన్నా అధినేత పాదయాత్ర అంటూ సమయం వృధా చేయడం సరికాదంటూ పార్టీలో మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని కొందరు సీనియర్లు అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అధినేత మాత్రం జనవరి 5వ తేదీన పాదయాత్రను ముగించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం అప్పుడైనా ముందుగా పార్టీలో విభేదాలకు చెక్ పెట్టాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు.